మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తొలి హిందీ సినిమా కంపెనీ. రామ్ గోపాల్ వర్మ తీసిన ఈ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ముంబై అండర్ వరల్డ్ గురించి ఇంత క్లియర్గా సినిమా తీయడం, ముఖ్యంగా అంత సాహసం చేయడం ఆర్జీవీకే చెల్లిందంటూ ఇప్పటికీ బాలీవుడ్ మీడియా చెబుతూనే ఉంటుంది. ఇక తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో కంపెనీ సినిమా విశేషాల గురించి, అందులో కీలక పాత్రలో నటించిన మోహన్ లాల్పై ఆర్జీవీ ఇంట్రెస్టింగ్గా కామెంట్ చేశారు. కంపెనీ సినిమా స్టోరీ చెప్పడానికి నేను ఫస్ట్ టైం మోహన్ లాల్ని కలిశా. కథ, తన పాత్ర గురించి విన్న తర్వాత మోహన్ లాల్ చాలా ప్రశ్నలు అడుగుతారని ముందే చాలా ప్రిపేర్ అయి వెళ్ళా. కానీ కథ విన్న తర్వాత ఎన్ని రోజులు షూట్ చేస్తారని మాత్రమే ఆయన అడిగారు. ఇది నన్ను సర్ప్రైజ్ చేసింది. కానీ నాకు తెలిసి డైరెక్టర్లు అందరితో ఆయన ఇంతే సింపుల్గా ఉంటారేమో. ముఖ్యంగా ఆయన దర్శకుడిని బాగా నమ్ముతారు. అలానే సినిమా గురించి ఆయనకి చాలా అవగాహన ఉంది అంటూ ఆర్జీవీ చెప్పారు. ఇక కంపెనీ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ విషయం గురించి చెప్పారు ఆర్జీవీ. ఈ సినిమా షూట్ సమయంలో యాక్టింగ్ పరంగా నాకు కాస్త నిరాశ కలిగింది. ముఖ్యంగా ఓ సీన్లో మోహన్ లాల్ యాక్టింగ్ నాకు ఏమాత్రం నచ్చలేదు. ఎందుకంటే సీన్కి అనుగుణంగా ఆయన నటించడం లేదనే ఫీలింగ్ కలిగింది. దీంతో అదే సీన్ని దాదాపు 8 టేకులు చేశాం. కానీ తర్వాత వాటన్నింటినీ సరిగ్గా పరిశీలిస్తే మోహన్ లాల్ తొలి టేక్లోనే బాగా చేశారనిపించింది. అందుకే అందరూ ఆయన్ని కంప్లీట్ యాక్టర్ అంటారేమో. ఒక్కసారి సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే దర్శకుడికి కావాల్సిన విధంగా మోహన్ లాల్ యాక్ట్ చేస్తారు అంటూ ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. ఇక కంపెనీ సినిమా విషయానికి వస్తే 2002లో రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యింది. సుమారు 9 కోట్లతో తీసిన ఈ చిత్రం 25 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. ముఖ్యంగా పలు అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్లో ఈ సినిమాని ప్రదర్శించారు. కంపెనీలో మోహన్ లాల్తో పాటు అజయ్ దేవగన్, వివేక్ ఒబెరాయ్, మనీషా కొయిరాలా కీలక పాత్రలో యాక్ట్ చేశారు. ఇప్పటికీ ఈ సినిమా చూసి చాలామంది ఇలా డైరెక్ట్ చేయాలని ఇన్స్పైర్ అవుతూ ఉంటారు.